వైఎస్ఆర్ హయాంలో ఉపాధి కూలీకి 120 రూపాయలు వచ్చేవని షర్మిల చెప్పారు. వస్తున్నాయని కూలీలు చెప్తున్నారని షర్మిల తెలిపారు. మరోవైపు రాజుల రాజ్యంలో రైతు తలెత్తుకుని తిరిగేలా జగనన్న చేస్తారని షర్మిల చెప్పారు. ఉపాధి కూలీ సరిగా రావడం లేదని మహిళలు షర్మిలకు చెప్పారు. కూలీ ఒక విధంగా ఉండదని, రకరకాలుగా ఉంటుందని షర్మిలకు తెలిపారు. వైఎస్ఆర్ హయాంలో ఉపాధి హామీ పథకం అద్భుతంగా ఉండేదన్నారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉపాధి హామీ పథకము అద్భుతంగా జరిగేది. 120 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము 60 రూపాయలకు, కొన్ని చోట్ల అయితే 30 రూపాయలు కూడా పని చేయించుకుంటున్నారు. దీన్ని శ్రమ దోపిడీ అంటారు. ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందో శ్రమకు రైతు కట్టే మరీ 30 రూపాయలు 60 రూపాయలు ఇస్తున్నారంటే ఎంత హృదయం లేదో వీళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది చేత పని చేయించుకున్న పనికి కూడా డబ్బులు ఇవ్వలేదంట. శ్రమ దోపిడీ అనడానికి ఎందుకంటే మంచి నిదర్శనం అవసరం లేదు. జగనన్న అధికారంలోకి వస్తే 3,000 కోట్ల రూపాయలతో రైతుల కోసం స్థిరీకరణ ఫండ్ ఏర్పాటు చేస్తారని తెలిపారు.